ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా సాధిస్తారు. మానసిక ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. పోలీస్ శాఖ వారికి కొంత ఇబ్బందులు ఉండును. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. మీ మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఎడమ కంటి నొప్పితో మరియు శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఏ నిర్ణయమైనా పెద్దవారి సలహా తీసుకొని తగు నిర్ణయాలు తీసుకోవాలి. పెయింట్స్ మరియు బంగారం వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడతారు. మీ దగ్గరి బంధువుల మరణ వార్త వినే అవకాశాలు కలవు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారంలో శారీరక శ్రమ గోచరిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విదేశాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. మీ మాట తీరును మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించే అవకాశాలు కలవు. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు యోగకాలము. ఏ పని అయినా వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. వృత్తిపరంగా ఉన్నటువంటి డిప్రెషన్ని ధైర్యంగా అధిగమించాలి. శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సంఘటనలు ఆవేశాన్ని కలిగిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు యోగ కాలము. జ్యోతిష రంగంలో ఉన్నవారికి సభా గౌరవం లభిస్తాయి. నివాసంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కలవు. కోర్టు కేసులకు సంబంధించిన తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. శత్రువుతో అప్రమత్తంగా ఉండండి. బీపీతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు అధికమైన జనాకర్షణ ఉంటుంది. సంతాన భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేయాలి. అజీర్ణంతో మరియు పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అగ్ని సంబంధిత వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి దూర ప్రాంత ప్రయాణములు చేయవలసి వస్తుంది. తండ్రి నుంచి వచ్చే ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉండును. టెక్స్టైల్ మరియు బియ్యం వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. మీ సంతాన అనారోగ్య సమస్యలు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. నూతన విద్యను అభ్యసించే వారికి కొంత ఇబ్బందులు ఉండును. ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు. వాత సంబంధిత అనారోగ్య సమస్యలు ఉండును. దూర ప్రాంత ప్రయాణములు చేయకూడదు. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. రుణ బాధ మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. వృత్తి నిమిత్తము లేదా వేరే ఏదైనా కారణముల వలన కుటుంబానికి దూరంగా నివసించవలసి వస్తుంది. ధనాన్ని అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు. ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నూతన వాహన ప్రయత్నాలు చేస్తారు. సోదరీ సోదరులతో ఆస్తిరీత్యా లేదా భూములకు సంబంధించిన తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ సంతాన ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. లలితాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. మీ మాట తీరు కుటుంబ సభ్యులను ఆలోచింపజేస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి సహా ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్ను. కుటుంబ సభ్యుల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది.
స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఫార్మసీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. శత్రువుల మీద విజయం సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. విద్యార్థులు ఇతర విషయాలకు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి. గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. నడుము నొప్పితో ఇబ్బంది పడేవారికి ఉపశమనము ఉంటుంది. కుటుంబ బాధ్యతను స్వీకరించవలసి వస్తుంది. తలనొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. పెయింట్స్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. కొంతమేరకు అప్పును కూడా మీరు తీర్చగలుగుతారు. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. మిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. వీరభద్రస్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉండును. సంతాన విషయమై మానసిక ఒత్తిడి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. గుండె జబ్బుతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. రాబోయే సమస్యను ముందుగానే పసిగడతారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోతారు. అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు. తండ్రి కొరకు అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది. మధ్యవర్తిత్వాల జోలికి పోకూడదు. పాత బాకీలు వసూలవుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో సినిమా మరియు టీవీ రంగంలో ఉన్నవారికి యోగ కాలము. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. సంతాన భవిష్యత్తుకై అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. విద్యార్థులు సులువుగా గమ్యాన్ని చేరుకుంటారు. బియ్యం వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. కోర్టు కేసు కోసం అధిక ధన ఖర్చును చేయవలసి వస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. తండ్రి నుంచి వచ్చే ఆస్తి పంపకాల విషయంలో సోదరీ సోదరులతో తగాదాలు ఏర్పడతాయి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. ఆర్థికపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. జ్యువెలరీ వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందగలుగుతారు. అనవసరమైన విషయాల పట్ల మొండితనం అంత మంచిది కాదు. మీ తెలివితేటలతో శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. ఏ పని అయినా చంచలమైన మనసుతో కాకుండా లౌక్యంగా పనిని పూర్తి చేయాలి. తల్లి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో తండ్రితో తగాదాలు అంత మంచిది కాదు. విద్యార్థులు తమ గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. సంపాదించిన ధనాన్ని సరిపెట్టుకోవాలి తప్ప అప్పులు చేయకూడదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందులు పడతారు. మీ తెలివితేటలతో రాజకీయ శత్రువులను పద్మవ్యూహంలో వేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తండ్రితో చర్చించి తీసుకుంటారు. ఇన్ని రోజులుగా ఇతరులకు మీతో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో స్త్రీల కొరకు అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఇతర అనవసరమైన విషయాల పట్ల డైవర్ట్ అవ్వకూడదు. నూతన దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు కాబట్టి కొంత సమన్వయంతో ఉండవలసిందిగా చెప్పదైన సూచన. హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం వలన ఇతరులు మీ ప్రవర్తనను తప్పుపట్టే అవకాశాలు కలవు. కోర్టు కేసులకు సంబంధించిన తగాదాలు వాయిదా పడతాయి. వీలైనంత వరకు అప్పు చేయకుండా ఉన్నంతలో సరిపెట్టుకోవాలి. తండ్రి నుంచి రావాల్సిన ధనము చేతికి అందుతుంది. అసంతృప్తి భోజనము ఉండును. మీడియా మరియు ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నవారికి సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. నడుము నొప్పితో ఇబ్బంది పడతారు. స్నేహితుల నిర్ణయాలతో ఏకీభవిస్తారు. చేసే ప్రతి పని ఏకాగ్రతతో మరియు మనసు పెట్టి పూర్తి చేయాలి. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు.